ఒక ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను కూడా మీ జిల్లా వాస్తవుడిగా నాకు అనిపించింది ఒకటి చెప్తాను సార్, జర్నలిస్ట్గా కాదు, ఇష్టం వచ్చినట్లు దూషించటం యాజ్ ఎ ఓటర్గా చెప్తున్నా, అది మీకు శాపం అయింది అని అంటున్నాను. నేను ఏమంటానంటే మొన్నటి ఎన్నికల్లో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం ఎంత దారుణమైన మాట కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అండ్ దెన్ రెండోది పవన్ కళ్యాణ్ అదే వంశీ మోహనం నాది పొరపాటే, అక్కయ్యని అట్లా మాట్లాడటం పొరపాటే. ఆ అక్కయ్య కొడుకు సుమారుగా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్తో అతని ఆస్తిలోనే పెట్టించి నా పిల్లల్ని నా భార్యని తిడతంటే తట్టుకోలేక మాట్లాడాను, అయినా కూడా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు. అంటే ఏమాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనిపించాడా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుండగా అసెంబ్లీలో వంశీ మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూర్చుంటే వంశీ అన్న ఆ డయాస్ మీద నుంచి అన్నవరం వెళ్తే మాట్లాడా? అతను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని రూల్ లేదు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూడలేదు కదా. అంటే మీకు ఇక్కడ లాజిక్ చెప్పండి, మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను. నేను జర్నలిస్ట్గా అడగట్లే, ఇక్కడ పబ్లిక్గానే అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన రోజు, నేను 45 ఏళ్ల నుంచి పరువు కోసం బతుకుతున్నాను, నా పరువు తీశారు వాళ్ళు, నా భార్యను ఉద్దేశించి దారుణంగా మాట్లాడు. ఆ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబటి రాంబాబు ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నారు, మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడారు అన్నమాట. తర్వాత లోకేష్ ఎవరికి పుట్టారా అన్నమాట అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అన్నది రికార్డెడే కదా. లోకేష్ ఎవరికి పుట్టారని పొరపాటున రికార్డెడ్ ఉన్నాయి కదా. అనలేదు మీరే, రికార్డ్ ఓపెనే, నేను ఉన్నాను. అది అనలేదు. రెండోది మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సీమరాజు అనే ఒక ఎదవ, వినండి, అసలు నా భార్యకి ఏం సంబంధం? నా భార్య గురించి అసభ్యంగా అసహ్యంగా ఒక తోటి ఆడమనిషి గురించి మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడాడు. అటువంటి ఆడితో నువ్వు అంటే బాగా మాట్లాడావు అని చెప్పి చంద్రబాబు ఇట్ట ఫోటో దిగాడు, ఈ మధ్య సీఎం అయ్యాక దిగాడు. దాని అర్థం ఏంటి? మీ భార్యనంటేనేమో అనకూడదు ఎవరు, కానీ ఊరందరి భార్యని నువ్వు అనిపిస్తావు. వంశీని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడే వంశీ భలే మాట్లాడేవని అనలా, తెలియదు ఆయనకి. అసెంబ్లీలో ఆయన అడిగాడు, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి, రచ్చ ఏంటి, ఇదంతా ఏం జరుగుతుందని ఆయన అడిగాడు. అసలు ఏంటిదంతా అంటే అప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. కానీ అది మీకు డ్యామేజ్ అవ్వలేదు ఎన్నికల్లో? ఎవరండి ఆ మాట మీ పార్టీకి డ్యామేజ్ అయిందా? జరిగిందా లేదా ప్రజలు చెప్పాలి, చెప్పాలన్న. అంటే వంశీ అన్న మాటని అదే ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి తప్పుడు విష ప్రచారం చేశారనేది మేము చెప్పే మాట. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం కాదు అట్లా మాట్లాడించడం. వంశీ వెంటనే దాన్ని నాది తప్పు అక్క, ఇట్లాగే చెప్పాడు, అక్క నాది తప్పు నిన్నంటాం, కాకపోతే నీ కొడుకు నా కూతుర్ని భార్యని తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పోషించే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని తిట్టించాడనేది తప్పుతో మాట్లాడాను, అయినా అది పొరపాటే, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను మన్నించమని మాట్లాడాడు. మన్నింపు కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అన్న? నన్ను మన్నించండి నేను పశ్చాత్తాపడతాను, పశ్చాత్తాపానికి మించి ఇంకేమైనా ఉంటుందా? భారతిరెడ్డి గారి గురించి మొన్న ఒక టీడీపీ కార్యకర్త కిరణ్ అనేవాడు చాలా దారుణంగా మాట్లాడారు. ఏం చేశారు? దాన్ని మాట్లాడారు, ఏం చేశారు? ఇమీడియట్ గా గంటల్లో అతను హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి లోపల పడేశారు. ఈడ్చుకొచ్చారు? ఎవరు చెప్పారు? ఈడ్స్ కోసం సమాజం కోసం ఆయన్ని రమ్మని, ఆయన కారేసుకు రమ్మని, ఇవన్నీ డ్రామాలు సార్. ఆయన కారేసుకు రమ్మని నేను చెప్తున్నా. ఇప్పుడు సీమరాజ్య గారిని నేను లాక్కొచ్చావు, నేను మీడియాలో 2-3 సార్లు మాట్లాడా. ఇట్లా మా ఇంట్లో ఈ కిరణ్ గారు నా వైఫ్ గురించి కూడా మాట్లాడాడు, నా భార్య గురించి మాట్లాడాడు. నేను చెప్పాను మీడియాలో, ఎప్పుడు లాక్కొచ్చావాడిని లాక్కు రాలేదే. అంటే మీకు డ్యామేజ్ అయిపోతుంది అనుకుని భారతిరెడ్డి గారిది మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి రాజకీయ ఎత్తుగడ తప్పితే సంస్కారం కాదు. సంస్కారం అయితే నేను కంప్లైంట్ చేసినప్పుడే మీరు కంట్రోల్ చేస్తారు కదా. చంద్రబాబుది సంస్కారమే, నిజమైన సంస్కారమే, నటన కాదు, రాజకీయ ఎత్తుగడ కాదు, అతను చాలా బాగా స్పందించాడనేది నిజమైతే, మీరు చెప్పేది కిరణ్ గారిని అరెస్ట్ చేయడంలో అది నిజాయితీతో కూడిన అరెస్ట్ అని మీరు నమ్మేదైతే, నేను కంప్లైంట్ చేశాను, నేను మీడియాలో మాట్లాడాను, వీడియోలు చూపించాను. సీమరాజయ్య గారు కిరణ్ గారు నా భార్య గురించి అంత అసభ్యంగా మాట్లాడారో అని నేను ఇద్దరి గురించి చెప్పాను.
ఏం చేసావు ఈ రోజుకి ఆడి మీద భుజం మీద ఫోటో వేసి దిగావు తప్పితే సీమరాజు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేప్పటికీ అది విపరీతమైన అంటే బాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఎత్తుగడతో ఆయన్ని తీసుకురావడం తప్పితే నీకు నిజంగా సంస్కారం ఉంటే నా భార్య గురించి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు ఈ రోజుకి నువ్వు భుజం మీద ఫోటోలు వేసి దిగుతున్నావు తప్పితే ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి మీరు అన్నట్టు ఆ రోజు లాగా జగన్మోహన్ రెడ్డికి నటించడం చేత కాదు, ఆయన వంశీతో తిట్టించి మళ్ళీ డ్రామా ఆడటం అతనికి చేత అయితే, నిజంగా చంద్రబాబు లాగా డ్రామా ఆడటమే నిజమైతే వంశీని దమా 4 బాది రైట్ రాసుకెళ్ళి అని చెప్పి ఇట్లాగే డ్రామా చేసేవాడు ఏదో కంట్రోల్ చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పాడు. చెప్పాడు వంశీ అది మాట్లాడటం తప్పు, అతను వెనక్కి తీసుకోమని ఆయనే చెప్పాడు జగన్ గారే. చెప్పకపోతే వంశీ వెనక్కి తీసుకుంటాడా? చివరిగా ఒక్క మాట అండి, అంటే బేసిక్గా ఇప్పుడు రెడ్ బుక్ని చూస్తే మొత్తం వైసీపీ నాయకులందరికీ కూడా కొంతమందికి ఏమో గుండె జబ్బులు వస్తున్నాయి, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో పారిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో వణుకు పుడుతోంది అని లోకేష్ గారు పదే అంటూ ఉన్నారు. నిజమేనా అది? నిజంగా రెడ్ బుక్ చూసి వైసీపీ నాయకులు వణికిపోయే పరిస్థితి ఉందా? లోకేష్ గారు గన్నవరం పాదయాత్ర మీటింగ్లో ఆయన మాట మాట్లాడారు. వంశీకిను గుడివాడ ఎమ్మెల్యేకిను గన్నవరం ఎమ్మెల్యేకి కాదు, మీకు వీడియో చూసుకోండి, కొడితే వస్తుంది అంటే వెంటనే కొడాలి నాని అన్నారు. బాబు రోజు మా పని మేమే చేసుకుంటున్నారు, నువ్వు వచ్చి పోయించేదేముంది, రోజు మా పని మేమే చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కొడాలి నానికి ఎప్పటి నుంచో ఆర్ట్ బ్లాకులు ఉన్నాయి, దాన్ని అశ్రద్ధ చేశాడు. అంతేగాని ఒక్కసారి మూసుకుపోతాయి ఏంటి? అమ్ము లోకేష్ పుస్తకం వచ్చిందని చెప్పని మొత్తం రక్తాణాలు మూసుకుపోతాయా? డ్రామాగా నాటకంగా బాగానే ఉంటాయి డైలాగులు, కానీ వాస్తవం సైన్స్ ఏంటి? బ్లడ్లో కొలెస్ట్రాల్ కొంచెం పేరుకుని ఒక 15 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టించుకోకుండా నువ్వు మందులు వాడకుండా ఉంటే, స్టాటిన్ అంటే స్టాటిన్ అంటారు, స్టాటిన్ వేసుకుంటే కొవ్వు గడ్డగడతం తగ్గుద్ది, రక్తం పలచబడే మాత్రలు వేయాలి, యాస్పిరిన్ వేయాలి, స్టాటిన్ వేయాలి, ఈ 2 ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా జాగ్రత్తగా వేస్తా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దానికి సమాంతరంగా కొత్త వేళ్ళు పాగుతాయి, కొత్త నరాలు వస్తాయి, ఈ బ్లాకులు అక్కడితో ఆగిపోతాయి. అవి అశ్రద్ధ చేసాం అనుకోండి, బ్లాకులు పెరిగిపోతాయి, బైపాస్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమాచార ప్రకారం కొడాలి నాని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ అయింది కాబట్టి వదిలేస్తారా? రెడ్ బుక్ వాళ్ళకున్న కసి ఇటు ప్రేక అంటే మన ఇతను లోకేష్ మాట్లాడే భాషను బట్టి అయితే ఒక 6 నెలలు బెయిల్ వచ్చేస్తుందేమో, నానికి బెయిల్ వచ్చేస్తుందేమో, బైపాస్ జరిగింది కదా, ఒక 6 నెలలు 7 నెలలు పోయాక అతనికి బెయిల్ రాకుండా ఉండే ఆరోగ్యం అంతా మంచి కండ్ల బాగా చేసి జిమ్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు బజార్కి వస్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే చర్చకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతల నోటి దురుసు, అది వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, లోకేష్ లాంటి వ్యక్తిని పప్పుగాడని, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని ఇలా సంబోధించడం, ఇదంతా జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళింది కదా. మీరు ఆ రోజు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అని ఒపీనియన్, చాలా మంది సంస్కృతి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్ర రాజకీయాలకి ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అస్త్రాలు అయిపోతున్నాయి. ఆ పార్టీ నువ్వు వాటి నుంచి సినిమాలు చూపిస్తారు కదా, నువ్వు బాణం వేస్తే ఇటు నుంచి నేను బాణం వేయటం, నువ్వు అగ్ని బాణం వేస్తే ఇటు నుంచి వర్షం బాణం వేయటం, లేదా నువ్వు ఇంకో బాణం వేస్తే పాము బాణం వేస్తే ఇటు నుంచి ముంగేశ్వర గర్ద బాణం వేయటం. రాజకీయాల్లో ఈ విష సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి, ఈ అసభ్య పదజాల సంస్కృతిని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. ఇవాళ ఈ వ్యవస్థ పాడవటానికి, ఈ రకంగా అసభ్య పదజాలాలతో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటాకి, ఒకరినొకరు తిట్టుకుంటాకి నాంది దాన్ని ఉద్ధరించినోడు చంద్రబాబే. ఇవాళ అందరం అనుభవిస్తున్నాం, అన్ని పార్టీలు తప్పట్లేదు. ఆడు బూతులు తిడితే ఇటు బూతులు, అంటే బూతులు తిట్టేవాడు ఎవరు లేడా? తెగ తిట్టాకున్నారు, పచ్చి బూతులు తిట్టేవాడు. అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు లోకేష్ ఇంకొత్త సాంప్రదాయం తీసుకొచ్చాడు. యూట్యూబర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళ ఇండ్లలో వాళ్ళని అసభ్యంగా బూతులు తిట్టించడం. చంద్రబాబు ఒక విష సంస్కృతికి ఆయన నాంది వాక్యం పలికితే, లోకేష్ మరొక విష సంస్కృతికి ఇంకా దిగజారి ఇంకా హీనమైన సంస్కృతికి ఆయన నాంది పలికాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు
ఏ స్థాయికి దిగజారుతాయి కూడా మన చేతుల్లో లేని పరిస్థితిలోకి వచ్చేస్తాను. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు ఆ రోజు అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీతో కలిసి లాలూచి పడి అతను అరెస్ట్ చేయించాడు 16 మాసాలు. సరే, ఓకే, అప్పుడు అరెస్ట్ చేయించారని రివెంజ్ తో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేయించారు. రేపు ఇక్కడతో అయిపోతే దెబ్బకి దెబ్బ అయిపోయిందంటే అయిపోయింది. రేపు మళ్ళీ జగన్ అరెస్ట్ చేయించాడు మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ చేస్తారు. మీకు ఆ సైన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారు అని మీరు చంద్రబాబుని అడగాలి. పొద్దున వెళ్ళి వచ్చినట్టు ఆయన అడగాలి, నన్ను అడుగుతారు, నాకేం తెలుసు. అంటే నేనేది ఏంటంటే మొన్న ఎక్కడో ఆఫ్ ది రికార్డ్ బాబు గారు మాట్లాడింది ఊహాజనితమైన కదా సార్. బాబు గారు మొన్న ఆఫ్ ది రికార్డ్ ఒక మాట అన్నారు, నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి నేను జగన్ అరెస్ట్ చేయించను అని. అంటే మీకు ఆ రాజకీయ ఎలక్షన్ కి 1 year ముందు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకి సింపతి వస్తుందన్న విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? మీలాంటి సీనియర్లు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు? బేసిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గొప్ప నటుడు అండి. ఇది నేను చెప్పలా, సాక్షాత్తు పిల్లనిచ్చినట్టు రాజకీయాల్లో వెన్నుతట్టి పోషించినటువంటి నా నందమూరి తారక రామారావు గారు చెప్పాడు, నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని. రామారావు 10 మంది రామారావు గారు కలిసి వచ్చిన 10 మంది ఎస్వి రంగారావు కలిసి వచ్చిన చంద్రబాబు నటనతో ఎవడో సరిపోడు.